అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జనసంద్రంగా మారింది దాదర్. రాజగృహం సందర్శించేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. రాజగృహ యొక్క విశిష్టతను వివరిస్తున్నారు ఆంధ్రవాసి చాంచిమల్లారు. ఈ యొక్క బిల్డింగ్ ని ఆ గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది. మరి జరిగిన క్రమంలో మరి ఆయన ఇంజనీర్ కూడా కాదు, మరి అటువంటి తరుణంలో ఇంజనీరింగ్ బుక్స్ తెచ్చుకుని చదువుకుని మరి ఈ యొక్క డిజైన్ ని తయారు చేయడం, ఈ డిజైన్ ని తయారు చేసినటువంటి ఆ బిల్డింగ్ కి రాజగృహ అని పేరు పెట్టడం, మరి ఇంతమంది సందర్శించున్నారంటే మరి ఆయన ఎటువంటి ఇంజనీర్ అనేది మనం కూడా దాని గురించి తెలుసుకోవాలి. మరి ఇంజనీర్లకే ఒక దశను రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అనే ఉద్దేశంలో మరి ఇంజనీర్లకు కూడా ఒక దిశను కూడా రూపు మాపినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి అంబేద్కర్ని సందర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి నలుమూల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సమతా సైనిక్ దళ్, మరి అలాగే ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ మరి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తినడానికి అల్పాహారాలు, వాటర్ కానీ అలాగే టాయిలెట్స్ కానీ కంటైనర్లు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అంటే 10 లక్షల మందికి ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది మామూలు విషయం కాదు. ఒక 10 లక్షల మందికి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ టాయిలెట్లు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి అల్పాహారం అందించడం కానీ, ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ డబ్బులు ఉండి లేక బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అభిమానంతో వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఆ అభిమానాన్ని ఇక్కడ డబ్బులు సొమ్ము చేసుకోకూడదు అనేటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆలోచించి ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారాగా మరి వాళ్ళకి అల్పాహారం అందిస్తుంది. ఎందుకంటే వారి జేబులో డబ్బులు అవ్వకుండా ఉండడానికి. మరి ఇది ఎక్కడ లేని ఇప్పుడు మనం ఏదైనా ఒక తీర్థయాత్రకు ఎక్కడికో వెళ్తే అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ పెట్టేసి ఆ టిఫిన్లు కూడా డబుల్ రేట్లు అమ్మేటువంటి పరిస్థితులు ఉంది. ఇక్కడ అటువంటి ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కుని తినకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి ఈ యొక్క మహారాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించి స్వచ్ఛంద సంస్థలతో టైఅప్ అయ్యి అలాగే ప్రభుత్వ సంస్థలు అవనివ్వండి, ఇటు ఎస్బీఐ బ్యాంక్ అవనండి, కరూరు బ్యాంక్ అవనండి, తర్వాత కార్పొరేషన్ బ్యాంకులు అవనండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, ఇటువంటి బ్యాంకు సంస్థలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఏర్పాటు చేసి స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్లకు అల్పాహారాలు అందిస్తున్నాయి. మరి టాయిలెట్స్ కూడా, ఎందుకంటే టాయిలెట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మరి ఇటువంటి ఎక్కడికి వెళ్ళాలి, ఇది భాష కాని భాషకు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారికి ఈ భాష అర్థం కాని పరిస్థితుల్లో బాత్రూమ్లకు వెళ్ళాలన్నటువంటి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఏ ఒక్కరికి కూడా 10 లక్షల మంది జనాభా వస్తే 10 లక్షల్లో కనీసం ఒక్కరు కూడా బాధపడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఇటువంటి జనసందాహానికి మరొకసారి జై భీములు తెలుపుతూ జై భీమ్, జై సంవిధాన్, జై భీమ్, జై భారత్ గురించి చెప్పాలంటే ఈ భూమి అనేది ఒక గ్రహం అయితే ఆ గ్రహంలో అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన 1930 ఆ టైంలో బారిస్టర్గా రాణించే సమయంలో బిజినెస్ అడ్వైజర్గా కూడా ఉండడం జరిగింది. అదే సమయంలో 1931లో ఈ కన్స్ట్రక్షన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మరి ప్లాన్ గీపించడం కాదు, ఇంజనీరింగ్ బుక్స్ అనేవి కొనుక్కొచ్చి ఆయనే చదివేసి ఈ రాజుకు కావాల్సిన ప్లాన్ ఆయనే స్వయంగా గీసి ఒక గోడ మాత్రం ప్రహరీ గోడ తేడా వచ్చిందని 4 సార్లు పడేసి కట్టారు. దీన్ని 1931లో స్టార్ట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ 1933లో దాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే రమాబాయి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య అయిన రమాబాయి గారు ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూడడానికి వచ్చిన గురూజీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అడుగుతారన్నమాట, గురూజీ ఏమయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిన్ను నమ్ముకుని నిన్ను వివాహం చేసుకున్న ఈ రమాబాయి అంబేద్కర్కి నువ్వు జీవితంలో ఏమి ఇచ్చావయ్యా అని అడిగితే వెంటనే రమాబాయి గారు ఈ రాజగృహ కట్టించారండి అని ఆయనకి సమాధానం చెప్పుద్ది. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన నివాసం కోసం కాకుండా 60,000 పుస్తకాల కోసం 1933లో స్థాపించిన రాజగృహం అన్నమాట ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాల కోసం నిర్మించిన గృహమే రాజగృహం అన్నమాట. కాబట్టి ఇంత విశిష్టత 1933లో
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గ్రేట్గా స్థాపించారు కాబట్టి ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఇంకా కళకళలాడుతూ ఉంది. మరి ఆయన అన్ని రంగాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిభ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంజనీరింగ్లో ఈ అనుభవంతో బాబాసాహెబ్ అంబేద్కర్ 1944 ప్రాజెక్టులు కట్టడం జరిగింది భారతదేశంలో. హిరాకుడ్డు, దామోదర వ్యాలీ, సోనా రివర్, బాక్రా నంగల్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ అనుభవంతో ఈ 4 ప్రాజెక్టులు అనేది భారతదేశానికి ఇచ్చిన అతి పెద్ద వరంగా భావించాలన్నమాట. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకే ఏదో చేశాడు, బడుగు బలహీన వర్గాలకే చేశాడు అనుకోవడం తప్పు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కన్స్ట్రక్షన్లో కూడా ఆయనకు తిరుగులేని చోటు ఉందని చెప్పడానికి నిదర్శనం ఈ రాజగృహ. ఈ రోజున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన ఈ రోజు 10 లక్షల మంది ఈ గృహానికి వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఈవెన్ అమెరికా కానీ ఏ దేశంలో ఏ నాయకుడికి లేని విశిష్టమైన గొప్పతనం ఈ రాజగృహలో సంతరించుకుని ఉంది. కాబట్టి మేమే కాదు మరి పలు దేశాలు ఈ వీడియో చూస్తే తెలుగు వారు కావచ్చు, వేరే వారు కావచ్చు, వారు కూడా తమ జీవితంలో ఒక్కసారి ఈ మహానుభావుడు దర్శించిన ఈ ప్రదేశాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు పుస్తకం గుర్తుకు వస్తుంది. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఉదయ భాస్కర్ గారు ఆయన ఒక పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకంలో మొదటి పేజీలో ఏమని రాస్తాడంటే, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక పుస్తకం రాయాలనుకున్నాను. ఆ పుస్తకం రాసేటప్పుడు వెంటనే నా స్నేహితుడిని తీసుకుని దాదర్లో ఉన్న రాజగృహాన్ని సందర్శించాను. ఆ రాజగృహలోకి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్న మట్టిని తీసుకుని గుండెలకు రాసుకుంటాడు ఈ విధంగా. ఎందుకనంటే ఈ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఈ మహానుభావుడు ఈ నేల మీద నడయాడిన ఈ పాదధూళిని నా గుండెకి తాకితే ఈ పుస్తకం త్వరగా పూర్తవుద్దని ఆయన మొదటి పేజీలో రాస్తాడు. అది ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఈ ఆనందంలో భాగస్థులైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, నిడుమూరు. జై భీమ్.